హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరోసారి ప్రకాష్ రాజ్ గారు అటు పవన్ కళ్యాణ్ గారి పైన అయితే తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే చేశారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హరిహర వీరమల్లు అనేది ఒక చెత్త సినిమా, అనవసరంగా పవన్ కళ్యాణ్ గారు తన రాజకీయ సిద్ధాంతాలని ఇందులో కావాలని బలవంతంగా రుద్దారు. డైరెక్టర్‌ని అసలు తన పనే తను చేసుకొనివ్వలేదు. సో ఇటువంటి కామెంట్స్ అన్ని, విమర్శలన్నీ చేసేశారు. అండ్ ఈవెంట్‌లో కూడా అభిమానుల్ని రెచ్చగొట్టేశారు. అభిమానులతో ఏ విధంగా వ్యవహరించాలి, అభిమానులకు ఎటువంటి సందేశాలు ఇవ్వాలనేది ఎన్టీఆర్ గారిని, మహేష్ బాబు గారిని చూసి నేర్చుకోవాలంటూ ఇటువంటి హితబోధ కూడా చేశారు. మరి ఎందుకు ఈ స్థాయిలో ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారి పైన విమర్శలు చేస్తున్నారు? సో దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ప్రకాష్ రాజ్ గారు ఇది మొదటిసారి కాదు, ఎన్నోసార్లు ప్రతిసారి ఏదో ఒకటి తీసుకొని పవన్ కళ్యాణ్ గారిని అయితే విమర్శిస్తూ వస్తారు. ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి ఒక ఇంటర్వ్యూలో ఈ విధంగా మాట్లాడారు. ఇది ఒక చెత్త సినిమా, రాజకీయ సిద్ధాంతాలని కావాలని బలవంతంగా జోడించారు. సో ఇటువంటి కామెంట్స్ అన్ని కూడా చేశారు సార్. మీరేం చెప్తారు ఆయన కామెంట్స్? పడుకున్నప్పుడు పవన్ కళ్యాణ్, లెగుస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్, ఆయన భోజనం చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్. ఆయన మాట లేనిదే ముద్ద దిగదు. ఆయన్ని విమర్శించలేనిదే ఆయనకి నిద్రపోదు. అంటే ఆయన ఉదయం లెగిస్తే పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్. ఆయన ఒక మాన్యా. ఆ మాన్యాలో ఆయన డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన ఆ స్టేజ్కి వెళ్ళిపోయాడు. నేను ఎదుర్కోలేకపోతున్నాను నాకు ఫీలింగ్. డిప్రెషన్ ఒకటే, అదొకటి అంటారు, ఒక సైకో అంటారు కదా, ఆ టైప్లోకి వెళ్ళిపోయాడు. కనుక ఆయనకి ఏం చెప్పినా కూడా బూతులే కనపడతాయి, నిజం కనపడుతూ. అది చెత్త సినిమా. నువ్వు సినిమా వాడివే కదా, నువ్వు తీసినవన్నీ మంచి సినిమాలా? చెత్త సినిమాలు లేవా? నువ్వు సినిమా ఇండస్ట్రీలో ఉండి సినిమా కార్మికుడు ప్రేమ కోసం చూసి మా అధ్యక్షుడు అవుదాం అనుకొని వచ్చి ఒక హీరోని నువ్వు విమర్శించి అది చెత్త సినిమా అన్నావంటే నువ్వు ఆర్టిస్టువా? నువ్వు సినిమా వాడివా? నువ్వు దేనికి పనికొచ్చిన వాడివి అని నేను అడుగుతున్నాను. నేను ఒక సినిమా వాడిగా నిన్ను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే మంచి సినిమా, చెడు సినిమా అనేది నువ్వు తీసే సినిమాలు కానీ, ఆయన తీసే సినిమాలు కానీ, అది ఆ జనాలు ప్రేక్షకుల ఆదరణ పొందుతుందా? ఆ ప్రేక్షకుల ఆదరణ పొందకపోతే మా ఓటీటీ ఆదరణ పొందుతుందా? లేకపోతే అవార్డుల ఆదరణ పొందుతుందా? ఏ సినిమా వస్తుంది అనేది మనం ఎవరు చెప్పలేం. సినిమా తీసినప్పుడు ఆ సినిమా మనం మంచి సినిమానే తీస్తాం. అది చెడు సినిమా అవుతుందా, ఏ సినిమా అవుతుందో నువ్వేలా చెప్పగలవు? నీ సినిమాలని పరం నీచమైన సినిమాలు అని అంటావా? అనలేము. ఎందుకంటే నేను సినిమా వాడిని కాబట్టి నేను నిన్ను విమర్శిస్తా, సినిమాని విమర్శించా. ఎందుకంటే నేను నిన్ను విమర్శిస్తా, సినిమాని విమర్శించా. ఎందుకంటే హిట్ తీయాలనే ప్రతి డైరెక్టర్ అనుకుంటాడు, హిట్ తీయాలని నిర్మాత అనుకుంటాడు, హిట్ సినిమా అనే హీరో యాక్ట్ చేస్తాడు. అలాగా ఒక సినిమా వాడిని మీరు చెత్త సినిమా అన్నారు అంటే మీకంట నీచుడు ఎవడు లేడు. ప్రకాష్ రాజ్ గారు, మీరు ఇండస్ట్రీలో ఉన్నారు అంటే, ఇండస్ట్రీలో మీరు తింటున్నారు అంటే, కళమ్మ తల్లి మీకు తిండి పెడుతుంది అంటే, ఆ తిండి తిని మీరు తల్లి అంటారు కదా, ఒక మాట అంటారు కదా, మీరు మన కళమ్మ తల్లి మీకు పెంచి పోషిస్తే ఆ కళమ్మ తల్లినే విమర్శిస్తున్న వ్యక్తిని మిమ్మల్ని ఏమనాలి? ప్రకాష్ రాజ్ గారు ఒక్కసారి తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి కోసం మీరు మాట్లాడుతున్నారు. సనాతన ధర్మం, ఆయన ఏ ధర్మాన్ని నమ్మాడో, ఏ హిందూ ధర్మాన్ని నమ్మాడో, ఏ దేశం కోసం చెప్తున్నాడో, ఆ సినిమాలో ఆ సబ్జెక్ట్ ఉంది. సనాతన ధర్మం కోసం చూడమన్నాడు. నచ్చితే చూస్తారు, నచ్చకపోతే మానేస్తారు. చూడమని చెప్పాడే తప్ప మీరు రండి, మీరు చూడాలని ఆల్టిమేటివ్ ఏమైనా చేశారా? ఏ పార్టీ ఏమైనా చెప్పిందా? లేకపోతే జనసేన ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు ఏమైనా సినిమా చూడమన్నారా? కాదు కదా. నచ్చితే సినిమా చూడండి, నచ్చితే 10 మందికి చెప్పండి, లేదా మానేయండి అని చెప్పాడు. సినిమా మంచి సినిమా, కష్టపడి తీసాం, ప్రాణం పెట్టి తీసాం సినిమా. నచ్చితే చేయమన్నారు. ఇప్పటికి నాకు తెలిసి రివ్యూల్లో ప్రతి ఒక్కరు మంచి సినిమా, 80 ఏళ్ళు ముసలివాళ్ళు కూడా అంత మంచి సినిమా వచ్చిందయ్యా అన్నారు. ఎవరో సినిమాని ఏం మాట్లాడారు, ఎవరో 2-3 పనికిమాలలో వచ్చి దాని 800 రూపాయల టికెట్, 700 రూపాయల టికెట్, అదేదో పబ్లిసిటీ కావాలని చేసింది తప్ప సినిమాకి నిజంగా రేట్ ఎక్కువ. ఒప్పుకుంటా, రేటు 700 రూపాయలు అనేది కరెక్ట్ కాదు. ఫస్ట్ నుంచి చెప్పుకొస్తాను. నిజంగా 700 రూపాయలు అనేది ఒక్క షోకే ఇచ్చారు. అది సిటీకి పెట్టి బి క్లాస్ వచ్చి 500 పెట్టి, మేజర్ బి 300 పెట్టుంటే బాగుండేది. ఇది నేను ఫస్ట్ నుంచి అభిప్రాయం చెప్తూనే ఉన్నా. ప్రేక్షకుల్ని కూడా చూసి అది తీసుకోండి, నిర్మాత నష్టపోకుండా చూడండి అని చెప్తున్నప్పుడు మనం ఈరోజు ఆ రేటు పెరగడం అనేది వాస్తవమే.
అది ప్రకాష్ రాజ్ గారు చెప్పినా, అంబటి రాంబాబు గారు చెప్పినా, నట్టికుమార్ చెప్పినా అది ప్రేక్షకుల్లో ఒక డిసడ్వాంటేజ్ ఉంది కంపల్సరీ ఉంది, దాంట్లో నో డౌట్. ప్రేక్షకులు సినిమాకి వెళ్ళాలన్నా కూడా డబ్బులు ఎక్కువ ఉన్నాయనేది ఒకటి. సోషల్ మీడియాలో విపరీతంగా పబ్లిసిటీ ఏం చేశారు వాళ్ళు, ఏం పబ్లిసిటీ చేశారంటే మీరు 700 రూపాయల సోషల్ మీడియాలో 700 రూపాయల రేట్లో మొత్తం పబ్లిసిటీ చేసేటప్పుడు దాన్ని తిప్పుకొట్టలేకపోయారు సినిమా వాళ్ళు. దాంట్లో సినిమా ఏదైతే టీం ఉందో తిప్పుకొట్టలేకపోయింది. అది మళ్ళీ రేట్లు తగ్గించినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే నాగబాబు గారు, ఏఎం రత్నం గారు పెద్దలు రేట్లు తగ్గాయి అని చెప్పాలి. కాకపోతే తగ్గాయని దాంట్లో కూడా ఫెయిల్ అయ్యారు. ఇది ప్రజల్లో ఇంకా అపోహ ఉంది. ఆ అపోహని సినిమా అది కలెక్షన్ పెరగలేదు, అది వాస్తవమే. సినిమా చూడటానికి వెళ్తున్నారు కానీ ప్రేక్షక ఆదరణ పొందటానికి సినిమాని ఇది కంపల్సరీ ఓటీటీలో ఆడుతుందో ఏమో తెలియదు కానీ మరి సినిమా జనాలు కొంచెం తగ్గారు అంటానికి మన వాస్తవే. దాంట్లోనేమి ఇప్పుడు జనాలు వచ్చి కొట్టుకుంటున్నారు, మొత్తం లైన్లు కట్టారని చెప్పట్లా. కానీ మీరు సినిమా బాగులేదు అనేది తప్పు. ఒక సినిమా ఇండస్ట్రీ వాడు అయి ఉండి కార్మికుడు కష్టం చూసి మొత్తం 5 సంవత్సరాల సినిమా కష్టపడి సినిమా తీస్తే ఆ సినిమాని చెత్త సినిమా అనడం అనేది ప్రకాష్ రాజ్ గారు కలమ్మ తల్లికి కాలు మొక్కి క్షమాపణ చెప్పాలి. కాలు మొక్కి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ప్రకాష్ రాజ్ గారికి ఉంది. నేను మిమ్మల్ని పొలిటికల్గా ఆయన విమర్శించండి, మీరు ఆయన్ని విమర్శించుకో, తప్పులేదు. సినిమాని విమర్శించు, కానీ ఒక సినిమా వాడి అయ్యుండి సినిమాని కష్టపడి తీసే సినిమా ప్రతి సినిమా హిట్టు కాదు, ప్రతి సినిమా ఫ్లాప్ కాదు. ఆ సినిమా ప్రేక్షక ఆదరణ పొందిందా పొందలేదో మాట్లాడచ్చు. కానీ మీరు ఈ విధంగా మీరు వచ్చి ఆ సినిమా చెత్త సినిమా, ఫ్లాప్ సినిమా అన్నమాట మీరు మాట్లాడటానికి రైట్ లేదు. నో వే రైట్. ఆ సినిమాని ప్రతి సినిమా హిట్ సినిమా తీయాలని కోరుకుంటారు, హిట్ సినిమా చెయ్యాలని కోరుకుంటారు. ఆయన ప్రాణం పెట్టి సినిమా తీశాడు, ప్రాణం పెట్టి నిర్మాత సినిమా తీశాడు, డైరెక్టర్ చేశాడు. మీరు ఆ సినిమా కంగ్రాట్ చెప్పండి. ఆ సినిమా కష్టపడ్డారు, ప్రేక్షక ఆదరణ పొందలేదు, ఎందుకంటే అది నచ్చలేదా అనేది ప్రజలు చెప్తారు, మీరు కాదు చెప్పేది. ప్రతి కార్మికుడు, ప్రతి సినిమా వాడు సినిమా బాగుండాలని కోరుకుంటారు. దాంట్లో మీరు కూడా అది కోరుకోవాలి తప్ప సినిమా మీద మాట్లాడకూడదు. సినిమా మీద మాట్లాడారంటే మీరు సినిమా మీద విలువ లేదు, సినిమా మీద సంపాదించిన డబ్బుకి మీకు లెక్క లేదు. కలమ్మ తల్లి మీద విలువ లేదు. కలమ్మ తల్లి మీద విలువ లేదంటే తల్లిదండ్రుల మీద మీకు విలువే ఉంటుందని అడుగుతున్నా నేను. మీరు పవన్ కళ్యాణ్ గారిని మీరు మాట్లాడినంత మాత్రాన ఆయన లెవెలు తగ్గిపోదు, ఆయన వాల్యూ తగ్గిపోదు. మీరు మాట్లాడుతున్న ప్రతిరోజు ఆయన ఎదుగుతూనే ఉంటాడు. ఎప్పటికైనా కాబోయే సీఎం ఆయన కాబోయే సీఎం, రాష్ట్రానికి సీఎం కనుక మీరు ఇంకా డౌన్ఫాల్ అవుతూనే ఉంటారు. ఎదుటివాడి మీద ఏడొద్దు. మీరు ఎలాగెదగాలో ఆలోచించండి. ఆయన ఎదుగుతూ ఉన్నాడు, ఆయన మీద ఏడ్చే బదులు మీరు ఎదగటానికి ఆలోచించండి. అంతే తప్ప ఎదుటివాడి మీద మాత్రం బాధపడద్దు. పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడు, సినిమా కోసం మాట్లాడడం అనేది తగదు. 100% మీరు కలమ్మ తల్లికి ముక్కు నేలకు పెట్టి దండం పెట్టి క్షమాపణ చెప్పాలి. మీరు చెప్తే సినిమా ఇండస్ట్రీని మిమ్మల్ని కాపాడిన కలమ్మ తల్లి మీద మీకు విశ్వాసం ఉన్నట్టు, లేకపోతే సినిమా ఇండస్ట్రీ మీద విశ్వాసం లేనట్టే అని అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.